యాంకర్ శ్యామల గారు మనం చూసాం మరి ఎలక్షన్స్‌లో వైసీపీ తరపు నుంచి ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు కాస్త విమర్శలైతే రావడం చూసాం. అయితే ఇప్పుడు ఆమె పైన మెగా దాడి స్టార్ట్ అయిందని చెప్పేసి కొన్ని వార్తల్లో ప్రచారం చేస్తున్నారు. ఈవెన్ బెంగుళూరు రేవ్ పార్టీలో ఆమె పార్టిసిపేట్ చేయకుండా ఆమె పార్టిసిపేట్ చేసిందని చెప్పేసి ఆమె పేరు మీద ప్రచారం చేయడం చూస్తున్నాం. అయితే అసలు ఈ దాడి ఎవరు చేస్తున్నారు ఆమె పైన ఈ విధంగా అంటే మెగా ఫ్యాన్స్ అని కొంతమంది అని అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ యాంకర్ శ్యామల పైన మెగా దాడి స్టార్ట్ అయిందని చెప్పేసి ప్రచారం అయితే నడుస్తుంది సార్. అంటే మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు ఆమెని. అంటే ఎలక్షన్స్లో వైసీపీ తరఫున ప్రచారం చేసింది శ్యామల. అదే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆమెను టార్గెట్ చేస్తారంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది? అంటే బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పార్టిసిపేట్ చేయలేదు, కాకపోతే ఆమె పేరు కూడా ఉంది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ ముందు యాంకర్ శ్యామల అనే వ్యక్తి యాంకర్ కూడా కాదు. యాంకర్కి ఒక స్థాయి ఉంది. ఆ స్థాయి ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ అందరికీ తెలిసిందే. మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతే కదా. అదే సుమ అనుకోండి, సుమ అసలు వెళ్దు, అలాగా కాంట్రవర్సీకి వెళ్దు. అదే ఇంకెవరైనా రష్మి ఉందనుకోండి, అనసూయ అనుకోండి, కాంట్రవర్సీకి వాళ్ళు వెళ్ళరు. శ్రీముఖి వీళ్ళందరూ ఉన్నారన్నమాట యాంకర్కి చేసేవాళ్ళు. కొంత స్వప్న గారు వీళ్ళందరూ ఉన్నారు. స్వప్న మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా, ఆవిడ వెళ్ళొచ్చుగా, వెళ్ళలేదు. అంటే డిఫరెన్స్ అన్నమాట ఆవిడకి మిగతా వాళ్ళకి శ్యామలికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే ఏదో ఎక్కువ డబ్బులు ఆఫర్ ఇచ్చే ఉంటారు. ఆవిడకి ముఖ్యంగా డబ్బులు ఉంటే ఏవైనా చెప్పమంటే చెప్తుంది, ఏవైనా చేయమంటే చేస్తుంది. అందువల్ల ఆ ఆశతో కాదు, దురాశతో వెళ్ళింది కనుక అందులో ఎక్కడికి వెళ్ళింది, ఎవరి మీదకి వెళ్ళింది? దేశం అంతా తిరగబడిపోతుంది. పవన్ కళ్యాణ్ అంత నాయకుడు అవుతాడు, ఇంత నాయకుడు అవుతాడు. మనం చెప్పుకున్నామే మన ఆయన్ని హోమ్ మినిస్టర్గా పెట్టమని. అప్పుడే అది కన్ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టరు, అంతకంటే పెద్ద స్థాయికి వెళ్తారని కన్ఫర్మ్ చేశాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి ఈవిడ వెళ్ళి ఆపోజిట్గా ఏ ధైర్యంతో ప్రచారం చేస్తుందని ముందు ఆలోచించుకోవాలి, ఆలోచించుకోవాలి. మొత్తానికి ఏదో వైసీపీ వాళ్ళందరూ ఎస్కర్ట్గా ఉండి ప్రచారం చేయనిచ్చారు. కానీ ఇక్కడ ఈ వైసీపీ వాళ్ళతో కాదు మనకి ప్రమాదం, పవన్ కళ్యాణ్తో ప్రమాదం. నువ్వు చేస్తే మొత్తం ఇండస్ట్రీ అంతా తిరగబడి వచ్చి మా పవన్ కళ్యాణ్ అని చెప్పినప్పుడు నువ్వు ఒక్కదాన్ని లింగి అనుకొని వంగ ఈతకు ఓటేయమంటే వాళ్ళకి కొంచెం మండుతుంది ఎవరికైనా సరే. అందువల్ల మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా కొంత కంట్రోల్ చేశాడు. ఆడవాళ్ళ మీదకి తిరగబడ్డం, ఆడవాళ్ళతో మీరు విధంగా గొడవ పడ్డం మంచిది కాదని కంట్రోల్ చేయకపోతే ఎప్పుడో ఆవిడ్ని చెదగొట్టేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఆ కోపాలు ఎలాగ ఉంటాయంటే ఎలక్షన్ బరిలో దిగినప్పుడు వాళ్ళు ఎండతో తిరుగుతుంటారు. వాళ్ళకి ఆపోజిట్గా ఈ అమ్మాయి ప్రచారం చేసినట్టయితే కొట్టేస్తారు. అలాగే జరిగింది కదా. మరి జనసేన పార్టీలో రాయపాటి అరుణని 2 సార్లు దెబ్బతిన్నది. అర్థమైంది. ఒకసారి దాడి, రెండోసారి టైరు పంక్చర్ అయిపోయి ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు అనుకుంటాం కదా, అయ్యి బాబోయ్ ఇట్లాంటి మనం సింగిల్గా ఉంటే చాలా ప్రాణాపాయం ఉందని. అది లేకుండా నువ్వు వెళ్ళావు కాబట్టి ఇక రేవు పార్టీ అన్నది రోజు రోజు కూడా అభివృద్ధి చెందిపోతుంది. రేవు పార్టీలో ఆ పార్టీని అలుసుగా చూపించుకొని వికృతమైనటువంటి చేష్టలు చేస్తారు. రేవు పార్టీలో కొకేన్ కూడా బ్రహ్మాండంగా, డ్రగ్స్ కొకేను బ్రహ్మాండంగా వాళ్ళు వాడుతారని సమాచారం, విశ్వసనీయ సమాచారం. అందువల్ల ముందు హేమ వెళ్ళింది అనుకున్నారు. ఆ హేమ ఏం చేసింది, అబ్బాయి అక్కడే వెళ్ళాను, నేను ఇంట్లోనే ఉన్నాను కదా అంటే మొట్టమొదటి కేసు ఒకసారి హేమ ఈ పార్టీలో ఉందన్నది. రెండో కేసు కూడా పెట్టారు. మా పార్టీలో ఉంటూ నేను ఎక్కడా లేను, మాదే తప్పు అన్నట్టుగా హేమ ప్రవర్తించింది కాబట్టి రెండోసారి కూడా కేసు పెట్టారు. ఇప్పుడు నిజం నిగ్గు తేలిపోయింది. అలాగే ఇక్కడ శ్యామల ఏమి చేస్తుందో ఏమో తెలీదు. వీరికేంటంటే లోనికి వెళ్ళినప్పుడు వీరికి ఏదో ఒక చిన్న ఐడి నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ చెప్పినట్టయితే లోనికి ప్రవేశిస్తారు. అందులో ఎంటర్ అయిన వాళ్ళు పేరు, ఐడి, పిన్ నెంబర్ అంతా చెప్పిన వాళ్ళలో ఈ శ్యామల ఒకరు ఉన్నారని వాళ్ళ అభియోగం.
ఎంతవరకు ఉన్నారు మనకు తెలియదు. కానీ శ్యామల కూడా అంటే ఇప్పుడు నెక్స్ట్ హేమలాగే శ్యామల కూడా అయిపోతుంది కదా. అందువల్ల వాళ్ళు అభియోగం మోపారు, నువ్వు నిరూపించుకో కాదని. వాళ్ళంతా పకడ్బందీగా ఉంటారు కదా, లక్షలు కోట్లు టర్న్ ఓవర్ అవుతాయి. అందులో టర్న్ ఓవర్ కూడా ఎలాగవుతాయంటే రేవు పార్టీలో ఉన్న తర్వాత అంతకుముందు వాల్తేరు క్లబ్ అని ఉండేది. జనవరి 1 వాళ్ళు వాల్తేరు క్లబ్కి నెల రోజుల ముందు నుంచి వాళ్ళు బుక్ చేసుకునేవారు. ఆ విధానం ఎలాగుంటుందంటే అప్పుడు ఇట్లాంటి కొకైను డ్రగ్ బ్రాండ్లు ఉండేవి కాదు, కానీ మామూలుగా లిక్కర్స్ ఉండేవి. ఎవరికి ఇష్టమైన లిక్కర్ తీసుకునేవారు, ఎవరికి ఎంత ఇష్టమైతే అంత లిక్కర్ తీసుకునేవారు, ఎవరికి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఉండేది. తర్వాత ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళతో బీచ్లకు వెళ్ళి కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేసి ఇంకేదో చేసేటువంటి ఏర్పాట్లు చేసేవారు. దాని ముందు నెల రోజులు బట్టి బుక్ చేసుకునేవారు. అంటే దాంట్లో ఏమిటంటే మనం చూసే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటే అవతల వ్యక్తికి కూడా ఇష్టపడితే మనతో టైం స్పెండ్ చేయడానికి ఒప్పుకుంటుంది అన్నమాట. అది యువరాణి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి బ్యూటీ కావచ్చు. దానికోసం వీళ్ళు తికమక పడిపోయి చాలా డబ్బు ఖర్చు పెట్టుకునేవారు అన్నమాట. అదే దానికి మరో రూపం, క్లాసికల్ రూపం రేవు పార్టీలు. రేవు పార్టీలు కొకైన్ తీసుకున్న తర్వాత ఎలాగుంటాయి, తెల్లవార్లు అంటే ఆల్మోస్ట్ కొకైన్ తీసుకున్న తర్వాత ఒక 24 గంటల వరకు అది ఉంటుంది కొత్త వాళ్ళకైతే. పాత వాళ్ళకైతే 12 గంటలు ఉంటుంది. ఈ 12 గంటల్లో ఎవరితో ఏ పనైనా చేయొచ్చు. అర్థమైందా? వాళ్ళకి కావాల్సింది నవ్వుతూ ఉండడం, ఎంజాయ్ చేయడం, వాళ్ళ తాలూకు తీరని కోరికలు ఏవైనా ఉంటే తీర్చుకోవడం. ఇది స్పష్టంగా చెప్పాలంటే. దానికోసం ఎక్కడెక్కడ లేని వాళ్ళు వచ్చేస్తారు. దానికి ఆయన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కొడుకు బర్త్డే పేరుతో అంటే దాని వెనక వ్యాపారం ఉన్నప్పుడు కూడా అది పెట్టారు. పెడితే చాలామంది టెంప్ట్ అయ్యారు, వెళ్ళారు, బెంగళూరుకి వెళ్ళారు. ఇలా బెంగళూరులో రేవు పార్టీలు జరగడం సర్వసాధారణం. ఆ రేవు పార్టీకే ఒకసారి మన ఎవరు మహానటి బురూదా గారు కూడా వెళ్ళారన్నమాట. వెళ్ళి మత్తులో బాగా డ్యాన్స్ చేశారు, అది వైరల్ అయ్యిందన్నమాట. అప్పుడంతా అంటే దాన్ని ఏదో చూసి చూడకుండా ఏదో క్లబ్లో డ్యాన్స్ చేస్తుంది కదా అనుకున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆదాయాన్ని ఆశించకుండా కాలు కదపరు. ఆ వచ్చే ఆదాయం లక్షల్లోనా, కోట్లలోనా, పదుల్లోనా, రూపాయల్లోనూ తీసి పక్కండి. మొత్తానికి ఏంటంటే ఒకరోజు వెళ్ళినట్టయితే వాళ్ళు బాగా ఒక సంవత్సరానికి గడిచేటువంటి డబ్బు వచ్చేస్తుందని ఆస్తూనే వెళ్తారు. ఈరోజు శ్యామలా గారి మీద నింద వేయడం అంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారంగా చెప్పారు. చెప్పిన తర్వాత అది నిరూపించుకోవాలి కదా. ఇకపోయినట్టయితే శ్రీకాంత్ని గురించి కూడా చెప్పారు కదయ్యా, మరి ఆయన్ని కనబడటం లేదా అని ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేయొచ్చు. శ్రీకాంత్ ఓపెన్గా చెప్తున్నాడు, కమా నిరూపించండి. ఆయనే చెప్తున్నాడు, నాలాగే ఎవరో ఉన్నారు. అది నెటిజన్స్ అనే మాట కానీ వాళ్ళన్న మాట కాదు కదా. వాళ్ళంటే నన్ను అరెస్ట్ చేసేవారు కదా, వాళ్ళంటే నేను కాదన్న తర్వాత మరో కంప్లైంట్ ఇచ్చేవారు కదా అని ఆయన చెప్తున్నాడు. జెన్యున్గా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఇది విషయం. రేవు పార్టీకి వెళ్ళిందంటే తన ఆశ కొద్దీ వెళ్ళింది. ఈరోజు డబ్బులు బాగా సంపాదిద్దాం అనుకుంటుంది. డబ్బులు సంపాదించే మార్గం ఎటు పక్కనైతే ఉంటుందో ఆ పక్కన పోతుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడకి వర్క్ లేకపోతే మనం ఏమైనా ఇస్తున్నామా? అది. రెండోది ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగాను ఆయన భర్త మీద కొన్ని కోట్ల రూపాయలు ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. అవి కొన్ని కోట్లు బ్యాంకులకి కట్టే మార్గం లేదు. ఈవిడ ఆశ ఏంటంటే ఎవరైనా మంచి రాజకీయ నాయకుడు ఒకవేళ తనకు సపోర్ట్ చేసినట్టయితే ఆ కేసుల్లోంచి బయటపడవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆవిడ శక్తి వంచన లేకుండా కష్టపడుతుంది. మరి దొరికితేనే దొంగ, దొరక్కపోతే దొర కదా. అందువల్ల ఈరోజు దొరికింది దొంగగా మిగిలిపోయింది.